పెట్రోల్ కూడా అయిపోయింది. జాని కొట్టిస్తుంది ఇప్పుడు. బేసిక్ గా ఈ ల్యాండ్ చూసి మీలో ఎంత పెద్దదో అనుకుంటారు, అంత పెద్దది ఏం కాదు. ప్లీజ్ లెట్ us know in the comment section. అపార్ట్మెంట్స్ లో మంచిగా ఉంటుందా లేదంటే ఉన్న ల్యాండ్ లో కట్టుకోవడం మంచిదా అనేది. 1,80,00,000 లైక్ సీరియస్లీ అది ఏం బడ్జెట్? ఒకవేళ నేను లోన్కి అప్లై చేసినా నాకు అంత లోన్ కూడా రాదు. గార్డెన్ అనేది వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకేది కన్ఫర్మ్ కాలే. అండ్ నాకు ఇది తీసుకున్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, ఒకవేళ ఎండ చూడండి ఎంత విపరీతంగా ఉంది అసలుకి. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు జానీ వాళ్ళ ఎక్సైట్మెంట్లో ఉంది, ఎందుకంటే మేము మా ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్తూ దర్ ఇస్ సీరియస్ టాక్. మీతో కూడా మాట్లాడాలి, మీ సజెషన్స్ కూడా కావాలి. తీసుకొని ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అండ్ ఈ వన్ ఇయర్ పైన అవుతుంది. అండ్ అప్పటి నుంచి ఒక 1 time పోయినాం అనుకుంటా, అంతకు మించి పోలేదు. అండ్ వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. మీ అందరికి కూడా తెలుసు రీసెంట్ టైంలో మేము అపార్ట్మెంట్స్లో కూడా చూస్తున్నాము అని. బట్ వీఆర్ నాట్ షూర్ ఏం చేయాలి, ల్యాండ్తో పోవాలా లేదంటే అపార్ట్మెంట్లో తీసుకోవాలా. వీఆర్ క్వైట్ కన్ఫ్యూజ్డ్. బట్ ఫస్ట్ అయితే కార్ తీద్దాం, బయలుదేరదాం. ప్రతిసారి నువ్వే ఎందుకు ఫ్రంట్ సీట్లో కూర్చోవాలా? బికాస్ వ్లాగింగ్ చేయబోతుంది. ఓ మై గాడ్, మీరు వ్లాగింగ్ చేసుకుంటే నేను కూర్చోటాను మంచిగా అలా పైన వేసుకొని. సీట్ బెల్ట్ ఏది? సీట్ బెల్ట్ పెట్టుకో ఫస్ట్. అయితే మస్తు మాట్లాడుతావు. ఐ హేట్ ఇట్. శ్రీజు కాలు మీద వేసుకొని అట్లా ఉంటది. ఓకే వీఆర్ గోయింగ్. ఆ బ్యాగ్ కూడా జానికి బరువైంది. పెట్రోల్ కూడా అయిపోయింది. జాని కొట్టిస్తుంది ఇప్పుడు. అక్కడ నుంచి తీసుకొని వస్తుంది జనక. నువ్వే తీసుకురావాలా? పని చేపించుకోవే నువ్వు. అయిపోయింది. నేనే కొట్టించుకుంటా. ఇంటి దగ్గర బయలుదేరితే డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే వీడియో చేస్తున్నాము. ఎంత ఎండలు కొడుతున్నాయి అసలుకి విపరీతంగా. అదే కార్లో పోతున్నాం కాబట్టి కాస్త ఏసీ వేసుకుంటున్నాము. మేడం ని తయారు కావద్దన్న నీట్ గా జుట్టు వేసుకొని తయారైంది. మా జుట్లు చూడు, చూడు మొత్తం ఇట్లా అయిపోయింది. అందుకే జుట్టు ఆమెకు సంబంధమే లేదు ఈ దునియాతోని. సో వచ్చినాం కాబట్టి ఒకసారి చూద్దాము. అండ్ మీకు కొంచెం ల్యాండ్ గురించి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. లెట్స్ గో. ఎండ చూడండి ఎంత విపరీతంగా ఉంది అసలుకి. బట్ తప్పదు, ప్లాన్స్ చేసుకుంటున్నాం కాబట్టి పనులు కూడా చేసుకోవాలి. అండ్ బై ద వే చూసినారా ఫ్లాట్స్ వేసుకుంది జానీ? ఆమెను చూసినారా హిల్స్ వేసుకొని వచ్చిందంటే? అడిగిన ఆల్రెడీ అక్కడ నేను ఏం చెప్పులు వేసుకోవాలంటే సంబంధం లేని వైట్ చెప్పులు వేసుకోమంటది. నేను చూడండి నార్మల్ గా స్లిప్పర్లు వేసుకొని వచ్చినాను. కార్లకు పోయినాక షూలు వేసుకుంటా అని చెప్పింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం చెట్లు పువ్వులు అన్నీ ఉండే. బతుకమ్మకి కావాల్సిన సామాన్లు కూడా ఈ నుంచే తీసుకుపోయినాము. ఇక్కడ చూడండి పూత ఎంత మంచిగా పూసిందో. 20 రూపాయలు 30 రూపాయలకు అమ్ముతున్నారు. అట్లా నేను ఇక్కడ నుంచి ఏం తెంపుకొని పోను. డోంట్ వరీ అబౌట్. బేసిక్ గా ఈ ల్యాండ్ చూసి మీలో ఎంత పెద్దదో అనుకుంటారు, అంత పెద్దది ఏం కాదు. ఇది జస్ట్ 233 square yards అనమాట. బట్ చూనికే పెద్దగా ఉంది. అండ్ వీఆర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇదే ల్యాండ్లో ఇల్లు కట్టుకోవాలా లేదంటే అపార్ట్మెంట్లో తీసుకోవాలా అనేది తెలియదు. ఇంట్లో ఇంకా డిబేట్ నడుస్తుంది దానికోసం. ప్లీజ్ లెట్ us know in the comment section. అపార్ట్మెంట్స్లో మంచిగా ఉంటుందా లేదంటే ఉన్న ల్యాండ్లో కట్టుకోవడం మంచిదా అనేది. ఇది మా ఫస్ట్ ఎవర్ హౌస్. సో ఎప్పటికీ గుర్తుండేలాగా బ్యూటిఫుల్గా స్వీట్ హౌస్ కట్టుకోవాలి అనే ఒక చిన్న కోరిక మా బడ్జెట్లో. బట్ అపార్ట్మెంట్స్లో చూస్తే మా బడ్జెట్లో ఏమీ రావట్లేదు. ఆల్రెడీ నేను ఒక 4-5 చూసినాను, ఒకటే అప్లోడ్ చేసినాను. బట్ ఒక 4-5 అపార్ట్మెంట్స్ చూస్తే ఎక్కడెక్కడనో దూరం పోయి చూస్తున్నా. అంత దూరం పోయి చూసినాక కూడా 2 crores 1,80,00,000 లైక్ సీరియస్లీ అది ఏం బడ్జెట్? ఒకవేళ నేను లోన్కి అప్లై చేసినా నాకు అంత లోన్ కూడా రాదు. మీరు ఏమేమో అనుకోవచ్చు, యూట్యూబ్లో ఉన్నారు కదా బాగా పైసలు సంపాదిస్తున్నారు. నాట్ ఎట్ ఆల్, అంత సీన్ లేదు. యూట్యూబ్ నుంచి ఇల్లు కట్టాలి అంటే అంత పెద్ద యూట్యూబర్ని కూడా కాదు. మొత్తం సేవింగ్స్, కాస్త లోను ప్లస్ జానీ సేవింగ్స్, శ్రీజు సేవింగ్స్ అందరివి కలిపి ఈ ల్యాండ్ కొన్నాము.
ఈ ల్యాండ్ కొననీకే ఆల్మోస్ట్ మాకు 1 year పట్టింది. క్విక్గా తీసేసుకున్నారు, యూట్యూబ్ ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా. నో బ్రో, నాట్ ఎట్ ఆల్. అట్లే ఉండుంటే బాగానే ఉంటుండే, ఈ పాటికి ఇల్లు కూడా కట్టేస్తుండే, ఈ 1 year కూడా ఆగకపోతుండే. ఎనీవేస్, లెట్స్ కమ్ టు ద టాపిక్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు వచ్చినాము అంటే, జానీ చాలా రోజులు అయింది, అసలుకి చూడలేదు, ఒకసారి పోయి చూద్దాము అసలుకి కండిషన్ ఎట్లుంది ఏంటిది అంటే వచ్చినాము. ఇక్కడ కొంచెము ఇల్లులు కూడా అవుతున్నాయి. మేము తీసుకున్నప్పుడు అసలుకి చాలా ఇల్లు లేనే లేవు, బట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఒక 15-20 houses దాకా బిల్డ్ అయినాయి, విచ్ ఇస్ హ్యాపీ థింగ్. ఎందుకంటే మేము వచ్చే వరకు ఇంకొంచెం ఇల్లులు అవుతాయి కాబట్టి అంత ఖాళీ స్పేస్ కనిపించదు. వాళ్ళిద్దరు కౌంట్ చేస్తున్నారు. సో ఈ స్పేస్ అంతా ఏదైతే ఉందో, ఎక్కడి వరకు ఇల్లు ఎక్కడి వరకు గార్డెన్ అనేది వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకేది కన్ఫర్మ్ కాలే. జానీ ఈమెకు ఒక పని చెప్తే ఆమె లెక్క పెడుతుంది, బికాస్ టేబ్ అవన్నీ ఏమి తీసుకురాలేదు. అండ్ నాకు ఇది తీసుకున్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో. ఏంటిదంటే, ఇల్లు కట్టుకోనీకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, బట్ ఇంటికి అటాచ్ అయ్యి ఈ దీన్ని ఏమంటారు అబ్బా, చింతకాయ చెట్టు ఉందన్నమాట. సో ఈ చెట్టు ఉండొచ్చా లేదా ఇంటికి ఆనుకొని అనేది వీ రియలీ డోంట్ నో. సో ఎవరికైనా తెలిస్తే అది మంచిదా కాదా అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బికాజ్ మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మంచిది కాదు అని చెప్పినారు. సో వీఆర్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఏం చెయ్యాలి అనేది. బట్ మీలో ఎవరికైనా తెలిస్తే లెట్ మీ నో. అండ్ రాత్రిపూట ఒక్కసారి ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇంత పెద్ద ల్యాండ్ తీసుకొని కష్టపడి కొన్న తర్వాత కూడా మళ్ళీ అపార్ట్మెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటే, కొంచెం సేఫ్టీ వైజా రీసెంట్లీ ఏమైందంటే, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చాలామంది నా యూట్యూబ్ చూసేవాళ్ళు, స్పెషలీ బాయ్స్, అంటే ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి, ఇప్పుడు మేమున్న ఇంటి దగ్గరికి డైరెక్ట్గా వచ్చేయడము, అది కూడా రాత్రి 10:30కి 11 o'clockకి, లేదంటే ఈవినింగ్ 6:30 7:30కి రావడము, స్టేర్ చేస్తూ ఉండడము, అక్కడ పక్కన అందరినీ అడగడము. అండ్ ఇవన్నీ చేయడం వల్ల భయం అవుతుంది. వచ్చిన వాళ్ళు నార్మల్గా వస్తున్నారా, కొంతమంది తాగొస్తున్నారు, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఐఎమ్ అగెయిన్స్ట్. ఒకవేళ మీకు ఎప్పుడైనా కలవాలన్నా ఏమన్నా ఉన్నా, యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. అట్లీస్ట్ నన్ను అడగాలి, చెయ్యాలి. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే. మేము అందరం ఆడోళ్ళమే ఉంటాము ఇంట్లో, ఆల్రెడీ మాకు మా భయాలు ఉంటాయి. దానికి తోడు ఇట్లా ర్యాండమ్గా వచ్చేసి హాయ్ నేను నీ సబ్స్క్రైబర్ని అంటే హ్యాపీగా రియాక్ట్ అవ్వాలా, లేదంటే సాడ్గా రియాక్ట్ అవ్వాలా, భయపడుతూ రియాక్ట్ అవ్వాలా, ఐ డోంట్ అండర్స్టాండ్. రాత్రిపూట ర్యాండమ్గా ఏదో షాప్కి వెళ్ళి వస్తుంటే ఫేస్ దగ్గరకు వచ్చి హాయ్ ప్రణవి నేను నీ సబ్స్క్రైబర్ని, ఐ గెట్ స్కేర్డ్. అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇంటిని అబ్జర్వ్ చేస్తూ, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడికి వచ్చి చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో. అపార్ట్మెంట్ అయితే సేఫ్టీ వైజ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, పంపించాలి అంటే మన పర్మిషన్ లేనిది పంపించరు. ఇలా చాలా ఆలోచించిండే. ఆ మధ్యలో అసలుకి రాత్రిపూట బయటికి వెళ్ళాలంటే భయం అయిపోయింది. నేను ఇది యూట్యూబ్లో ఎప్పుడో మెన్షన్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ వాజ్ లైక్, ఇది మెన్షన్ చేస్తే చాలా మంది దీన్ని నెగిటివ్ వేలో తీసుకుంటారు, సో ఎందుకు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం కూడా చేసుకోరు అని లైట్ తీసుకున్నా. బట్ మెయిన్ రీజన్, ల్యాండ్ ఉన్న తర్వాత కూడా అపార్ట్మెంట్కి ఎందుకు అంటే జస్ట్ సేఫ్టీ వైజ్ అని అనుకున్నా. బట్ అపార్ట్మెంట్స్ ఒకసారి చూడడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు నేనున్న ఏరియాలో అయితే డెఫినెట్గా ఐ కాంట్ ఇన్వెస్ట్, ఎందుకంటే అది నా బడ్జెట్కి మించిందనమాట. ఒకవేళ నేను దూరంగా వెళ్ళి చూసినా కూడా సీరియస్గా నేను మెన్షన్ చేసినట్టు 2 crores 1.80 crore, మళ్ళీ పార్కింగ్కి సపరేట్గా పే చేయాలి, మెయింటెనెన్స్కి పే చేయాలి, మళ్ళీ అదొక రెంట్ లాగానే. సో ఇవన్నీ ఆలోచిస్తే ఫ్యూచర్లో ఒక్కొక్కళ్ళం పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత అమ్మకి మేము ఇంత పంపించాలనుకున్నా, అమ్మని చూసుకోవాలనుకున్నా మళ్ళీ సపరేట్గా కట్టాలి, ఏమైనా ఫంక్షన్స్ చేయాలన్నా పర్మిషన్స్ తీసుకోవాలి, ప్లెంటీ ఆఫ్ థింగ్స్. అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. బట్ వీఆర్ కన్ఫ్యూజ్డ్, డోంట్ నో, ఆలోచిస్తున్నాము. యూ పీపుల్ లెట్ us know మీరేమనుకుంటున్నారు అండ్ వాట్ ఈస్ బెస్ట్. ఏమైంది? కాసేపు కూర్చో అట్లనే. ఇప్పుడు ఈ నుంచి మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళట్లేదు, వేరే దగ్గరికి వెళ్తున్నాము. బేసిక్గా నేను రీసెంట్గా ఒక బాడీ మెస్ కొనుక్కున్నా జోడియోలో.
కొత్తపేటలో ఉందంట. సో లెట్స్ సీ నియర్ బైగా ఏది ఉంటుందో అడిగి తీసుకెళ్తా. వాళ్ళకి నా బాడీ మిస్ట్ బాగా నచ్చింది, సో వాళ్ళకి అదే ఇప్పిస్తా అంటే అది వద్దంట. వాళ్ళకి వెస్ట్ సైడ్లోనే కావాలంట. సో ఇప్పుడు మేము వెస్ట్ సైడ్కి వెళ్తున్నాము. తక్కువ బడ్జెట్కి ఎంత మంచిగా 199 200 రూపీస్కి కొంతమంది 2000 4000 8000 పెట్టి పర్ఫ్యూమ్లు కొంటారు. నా ఫ్రెండే ఉంది, ఇంకొకళ్ళు అవసరం లేదు ప్రాచి. అది పర్ఫ్యూమ్కి ఎంత స్పెండ్ చేస్తుంది తెలుసా? రీసెంట్గా జానీ వచ్చిందా? జానీ వచ్చినావు కదా జానీ, 24,000 జస్ట్ ఫర్ పర్ఫ్యూమ్. అర్థం చేసుకోండి క్రేజ్. ఒకటేమో 40,000. రియలీ లైక్ క్రేజీ. ఆ స్మెల్ కూడా అంతేం మంచిగా ఉండవు, బట్ ఇవి జస్ట్ 199 200. లవ్లీ. కొన్న తర్వాత చూపిస్తా. బాగాలేదా? ఇది చూడు, దీంట్లో తీసుకో సైజు. జానిదా ఆ పింక్ బాగుంది, కానీ మనం వేస్తే మళ్ళీ మంచిగా ఉంటుందో ఉండదో అది ప్రాబ్లం. శ్రీజనే ట్రై చేయాలా. డ్రెస్సులు చూస్తే ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో, బట్ వేసుకుంటే ఏది సెట్ అవ్వట్లేదు. ఫుట్వేర్కి పోతున్నాము. ఒక 2-3 డ్రెస్సులు తీసుకున్నాము. ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాం. శ్రీజ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి కదా. మోడల్స్ ఉంటే తీసుకొనికి వస్తుంది జాని. మంచిగా ఉంది అయితే. వైట్ దాని మీదకి బాగుంటాయి ఇవి. ఈమె వైట్ కలర్ ఫ్రాక్ తీసుకుంది, దాని మీదకి అయితే మంచిగా ఉంటుంది. చూపి. నైస్. ఇది ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి వైట్లా, బట్ ఇవి వర్త్ కాదనుకుంటా. అంతే ఉన్నాయా? చీపెస్ట్ చూస్తున్నారు. ఇది జస్ట్ 400. జస్ట్ 400 కాదు 400. అది కూడా పేపర్, నాట్ వర్త్. ఇది మన సైజే కాదు శ్రీజ. జానీ ఈ వైట్ మంచిగా ఉందా? ఇట్స్ ప్రిటీయా, క్లాసీ. పోతుంది నొంజల్ తీసుకురానికే. ఈ మేడంకి చేతనైతే లేదంట. వీక్ అయిపోయినా. ఎందుకు వీక్ అయిపోయినావు జానీ? ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ బయటకు వచ్చేసినా కదా, వీక్ అయిపోయినా. వీక్ అయిపోయింది. మాట్లాడితే కూడా పక్కనోడికి వినిపించదు. తీసుకో 2 డజన్లు. నేను జానీ ఇద్దరము చాలా టైర్డ్ అయిపోయినాము. స్టిల్ నేను నడుపుతున్న కారు, బట్ ఈమెకి జస్ట్ చెప్పులు వేసుకొని కిందికి దిగి అక్కడ నుంజలు. శ్రీజ కనిపిస్తుందా? లాంగ్ హెయిర్, అది శ్రీజు మేడం అనమాట. ఆమె దిగి మూసుకో. ఈమెకు చెప్పిన పని మళ్ళీ ఆమెకు చెప్పింది. మేము వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయినాము. ఒక వాటర్ బాటిల్ తీసుకురా అంటే దానికి కూడా శ్రీజనే దించింది. సో ఎనీవేస్ నుంజలు తీసుకుపోతున్నాం. అమ్మకి నుంజలు అంటే బాగా ఇష్టము. మళ్ళీ బయటికి రాము, తీసుకొచ్చుకునే ఆప్షన్ కూడా దొరకదు. జస్ట్ దీనికోసం అయితే అసలుకే రాము. సో వస్తున్నాం కదా, దారిలోనే కదా అని తీసుకుంటాం. ఎంత రష్ ఉంది చూడండి అసలుకి. ఆమె ఇప్పుడు రానికే చాలా టైం పడుతుంది. నుంజల్, ఒక నుంజలు ఇయ్య శ్రీజ. ఒకటి తీసుకోండి. అది కూడా బరువు అయితే శ్రీజ. జానక్కకి ఆమెకి అన్ని బరువే. ఒక డీజన్ నాకు నన్ను చూస్తే అయితే ఆమెకి నీళ్ళ డబ్బా తీసుకోవడం కూడా బరువే. జానక యాక్టింగ్ కూడా చేస్తుంది. పప్పక బాగుంది నేను అంటున్నా. జాని ఇప్పుడు అని జాని నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, సౌండ్ చేయ. ఓకే. వావ్ సూపర్ ఉన్నాయి.